మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టి బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణానదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు ద్రోహం చేశాయని ఆరోపించిన ఆయన, కృష్ణానదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, గోదావరి నదిపై రికార్డు స్థాయిలో 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 70 లక్షల ఎకరాలకు నీళ్లందించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్పై అవాస్తవ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 94,300 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పడం రేవంత్ పైశాచిక ఆనందమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన కేంద్ర జలవనరుల ఇంజనీర్లు కూడా కేసీఆర్ అద్భుతం సృష్టించారని ప్రశంసించిన విషయం రేవంత్ మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పిందంటే, అప్పుడు కాంగ్రెస్ ఉండే, మహారాష్ట్రలో ఇక్కడ కాంగ్రెస్ ఉండే, కేంద్రంలో కాంగ్రెస్ ఉండే, 2 రాష్ట్రాలు కేంద్రం మహారాష్ట్రలో ఉండే. ఈ ప్రాణహిత చేవల్ల గోదావరి మీద నిజంగానే వాళ్ళు కట్టే ఉద్దేశం ఉంటే మరి ఆనాడు అనుమతులు ఎందుకు తీసుకోలే? 7 ఏళ్లు పట్టింది, ఒక్క అనుమతి కూడా తీసుకోలే. తీసుకోకపోగా మహారాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది. మధ్యప్రదేశ్ దిగువ కొంత భాగం ఆడ ఉంటుంది, వాళ్ళు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా లేఖ రాసిండే. అలా మీరు ఇక్కడ కనుక నియమం ఇది మేము ఒప్పుకోమని చెప్పిన వాళ్ళు. 1. 2 పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అక్కడ నేషనల్ శాంక్చురీ ఉంటుంది ఒకటి, జంతువులకు సంబంధించినటువంటిది, పక్షులకు సంబంధించినటువంటిది, దాన్ని ముట్టుకోనికే వీల్లేదు. తర్వాత అక్కడి నుంచి 40 మీటర్లు, ఒకవేళ అది కడితే కూడా లిఫ్ట్ లేకుండా లేదు, ఒట్టి పార్వాటకం కాలువలతో వచ్చేది కాదు. అది మొత్తం కలిపి వాళ్ళు చూపించింది 16 లక్షల ఎకరాలు. 16 లక్షల ఎకరాలు అన్నారు, కానీ 16 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా అసలు డిజైన్ లేదు, ఏమి లేదు, రావు. 7 ఘట్టాల్లో మహారాష్ట్ర నేర్పుకుంటుంది. 7 ఏళ్ళు అయింది, తట్టెడు మన్ను తీయలే. అసలు డ్యామ్ కట్టాల్సిన కాడ పనులు ఏం లేకుండా, ఒక్క పర్మిషన్ లేకుండా, ఏం పని చేయకుండా, చెవేళ్ళ కాడ ఒక పునాది రాయి, నిజామాబాద్ కాడ ఒక పునాది రాయి వేసి ఆ ప్రాణహిత చెవేళ్ళ నీళ్ళు ఈడు వస్తున్నాయి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చినారు. ఆ పనులు చేయడానికే అడ్వాన్స్ మొబిలైజేషన్ బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్లకు, గుత్తదారులకు పైసలు ఇచ్చి తిన్నారు. ప్రజలు కొరిగింది ఏం లేదు, రైతులు కొరిగింది ఏం లేదు. అందుకోసమే దీని మీద మళ్ళీ అధ్యయనం చేసి మన సర్కారు వచ్చిన వెనువెంటనే గోదావరి నీళ్లను తెలంగాణకి ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం, మహారాష్ట్రతో కానీ, ఛత్తీస్గఢ్తో కానీ, ఇటు మధ్యప్రదేశ్తో కానీ ఏ రకమైన పేచీ లేకుండా, వాళ్ళ నుంచి అభ్యంతరాలు లేకుండా మనం ప్రాజెక్టు కట్టుకోవాలంటే మార్గం ఏందని ఆలోచిస్తే, రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయినటువంటి అనేక మంది నిపుణులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిన ఇంజనీర్లు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి, అయ్యా గోదావరి నీళ్లు మనకు కావాల్సిందే, మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, మరి ఏడగట్టి ఎట్లా తెస్తే ఈ నీళ్లు తెస్తామో మీరు ఉపాయాలు చెప్పండి అని చెప్తే వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా సూచన చేసిండ్రు. కేంద్ర జల సంఘం కూడా ఏం చెప్పిందంటే, మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయి కానీ తమ్మిగడ్డ దగ్గర నీళ్లు లేవు, మీకు సరిపోయిన నీళ్లు లేవు. నీళ్ల విషయమే వాళ్ళు చెప్పేది. సిడబ్ల్యూసీ అనేది కేవలం నీళ్ళే చెప్తుంది, ఇతర విషయాలు చెప్పారు వాళ్ళు. నీటి లభ్యత తమ్మిగడ్డ దగ్గర లేదు, మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉంది అని 100 ఏళ్ల గోదావరి పరివాహకానికి సంబంధించినటువంటి నీటి పరివాహక లెక్కలకు తీసుకొని వాళ్ళు చెప్పినారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ్మిగడ్డ దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర కట్టి, మేడిగడ్డ కానుంచి పైకి ఇంకొకటి అన్నారం కట్టి, సుందిళ్ళ కట్టి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం 3 గోదావరి నది మీద 110 కిలోమీటర్ల పొడవులో నీళ్లు సంవత్సరం పొడవున ఆగేటట్లు 3 బ్యారేజ్లు కట్టి, ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్కి నీళ్ళు వచ్చి, అవన్నీ మళ్ళీ మధ్యలో అంతకుముందు ప్రాణహిత చేవేలలో చూపించినటువంటి విధంగానే మిడ్మానేర్కి వస్తాయి, ఎల్లంపల్లికి వస్తాయి, మిడ్మానేర్కి వస్తాయి, అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ అంత వస్తాయి, హైదరాబాద్ దాకా వస్తాయి నీళ్లు. ఇది స్కీమ్. 7 ఐటమ్స్ మొత్తం అనుకుంటే ప్రాణహిత చేవేళ్లలో పాత ప్రతిపాదించిన 5 ఐటమ్స్ యథాతథంగా ఉన్నాయి.
రెండే మార్చింది. ఆ రెండు కూడా నీటి లభ్యత కోసమే మార్చింది. ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండడానికే మార్చింది. ఇది చరిత్ర. తెలంగాణకు ఎడుతిరిగి ఏదైనా ప్రాజెక్టు కట్టకూడదు, ఇక్కడ అమలు కావద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుట్ర. మనం కాళేశ్వరం పని మొదలుపెట్టిన కార్మిక పారిశ్రామిక రంగంలో కానీ 9.5 లక్షల మందికి ఐటీలో కానీ ఉపాధులు కల్పించిన కేసీఆర్ తప్పైనా మీకు? ఇలా దొంగలే ఎదుటోళ్ళని దొంగలు అనేటువంటి ఒక నీచ రాజకీయ చరిత్ర ఇలా కాంగ్రెస్ లో నడుస్తున్నది, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఎవరు ఇవాళ ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడుతున్నది? ఎవరు మేము కేసీఆర్ మీద ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పట్ట పగలు పట్టుబట్టేటువంటి దొంగలు కాదా? లోకం సాక్షిగా అంటే ఆమె ఎదుటోళ్ళని అంటుంటుందట తన నాన్న. వాళ్ళ వైఫల్యాలు ఏ హామీలు అమలు కాని వైఫల్యాలకు తోడు ఇలా యూరియా మందు అనేటువంటిదే వాళ్ళకు ఒక విషం మంది అయింది. రాజకీయంగా వాళ్ళని పాత్ర వేస్తుంది రేపు రాబోయే ఎన్నికలలో. అందుకే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోనికే ఎదుటోళ్ళ మీద భారీ నింద మోపి దీని మీద ప్రచారం ముందుకు తీసుకుపోవాలనేటువంటి పన్నాగంలో భాగమే శాసనసభలో కనీసం అంతగా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే వారంలో 10 రోజుల్లో చర్చలు పెట్టేది ఉండే. ఒకటే పూట జరంతసేపు ఇట్లా మాట్లాడిపించి క్లోజ్ చేసి మేము సిబిఐకి అప్పగిస్తున్నామని తీర్మానం చేసి, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మా గురువు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కాబట్టి, ఆంధ్రలో మద్దతు ఉంది కాబట్టి నేనేం చేసినా చంద్రబాబు నాయుడు ఆడ లోపల ఇంట్లో నాకు సాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది. మరి మోడీ గారు చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ రక్షిస్తాడా, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడా? మనం కూడా రేపు చూద్దాం. రేపు జరిగే పరిష్కారం పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అవి పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా బీఆర్ఎస్ ఫలితాలు తీసుకొని వచ్చి అవతల వాళ్ళని బొంద పెట్టాలి రాజకీయంగా. దానికోసం ఇదంతా సన్నద్ధం కావాలి.